హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కౌశికి దగ్గర ఉన్న మీనన్కి సంబంధించిన పెన్ డ్రైవ్ ఎవిడెన్స్ని ఎలా అయినా దొంగతనం చేయాలి అని ఫిక్స్ అవుతారు యువరాజ్ అండ్ గ్యాంగ్. అందరూ బిజీగా ఉన్నప్పుడే ఈ ప్లాన్ వేయాలి. ముఖ్యంగా ఆ జగదాత్రి కేదార్ వాళ్ళకి ఒళ్ళంతా కళ్ళే. వాళ్ళ నుండి తప్పించుకొని మనం బయటపడితే మనం హ్యాపీగా ఆ ఎవిడెన్స్ని మీనన్కి సబ్మిట్ చేసేయచ్చు అని యువరాజ్ అంటాడు. సో కమలాకర్ అందరూ బిజీగా ఉన్నప్పుడు అంటే భోజనం సమయంలోనే, నైట్ ఎలాగో డిన్నర్ అరేంజ్ చేస్తారు కదా, ఆ టైంలో తీసుకోవచ్చులే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు అందరూ. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. జగదాత్రి, కేదార్, కౌశికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా వైజయంతి అందరికీ వడ్డిస్తూ ఉంటే, అత్తయ్య గారు మీరెందుకు వడ్డిస్తున్నారు, నేనున్నాను కదా అని అంటుంది జగదాత్రి. అమ్మి ఎప్పుడు నువ్వే కదా వడ్డిచ్చేది, కూర్చో, ఈరోజు నేను వడ్డిస్తాలే, ఏం పర్లేదు అని చెప్పి కావాలని ఇంకా అలా జగదాత్రిని కూర్చునేలా చేస్తుంది వైజయంతి. ఇంకా జగదాత్రి, కేదార్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. అలా ఇంకా అందరూ భోజనం చేస్తూ ఉంటే నిషికాకి సిగ్నల్ ఇస్తుంది వైజయంతి. నిషిక వెంటనే "ఆ, మా అమ్మ కాల్ చేసింది, ఇప్పుడే వస్తాను" అని చెప్పి వెంటనే పక్కకి వెళ్ళి అలా ఇంకా ఫోన్ అయితే పక్కన పెట్టేసి ఎవ్వరూ చూడని టైంలో కౌశికి రూమ్కి వెళ్ళిపోతుంది. అది గమనిస్తారు జగదాత్రి అండ్ కేదార్. గమనించి చూసేలోపు వైజయంతి, అమ్మి ఏంటి అలా చూస్తున్నారు, ఇదిగోండి ఇదిగోండి అని చెప్పి ఇంకా అలా కావాలని వాళ్ళకి ఎక్కువ ఎక్కువ ఫుడ్ పెడుతుంది. మీరేమీ కంగారు పడకండి అని ఇంకా అలా చూస్తూ ఉంటారు. కేదార్, ఎలా అయినా నిషిని మనం ఆపాలి. ఎందుకంటే నిషి ఖచ్చితంగా కౌశికి వదిన రూమ్లోకి వెళ్ళింది అంటే దానికి రీజన్ ఒక్కటే, ఆ పెన్ డ్రైవ్ తీసుకురావడానికి. పెన్ డ్రైవ్ని ఎలా అయినా తీసుకురాకుండా చేయాలి. వదిన, మీ ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది అని అంటారు. ఒక్కసారిగా యువరాజ్ వాళ్ళందరూ ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది అని అనుకుంటారు. అవునా, నేను డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తున్నాను కదా అని ఫోన్ ఛార్జింగ్లో పెట్టాను, ఇప్పుడే వెళ్ళి చూస్తాను అని ఇంకా అలా కౌశికి రూమ్లోకి వెళ్ళేసరికి అప్పుడే నిషిక డ్రా మొత్తం వెతుకుతూ పెన్ డ్రైవ్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇంకా హ్యాపీగా అలా చేతిలోకి తీసుకునేలోపు సౌండ్ రాగానే ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది నిషిక. నిషిక, ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది కౌశికి. అంటే వదిన, నేను అనని తడబడుతూ ఉంటే, చెప్పు, నా రూమ్లో ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు వదిన, కాస్త హెడ్ఏక్గా ఉంది, బామ్ ఏదైనా మీ రూమ్లో ఉంటుందేమోనని వచ్చానంతే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషిక. ఇంకా అనుమానంగా అలా డ్రా వైపు చూస్తూ ఉంటుంది కౌశికి. పెన్ డ్రైవ్ అక్కడే ఉంటుంది. నిషిక ఏంటంటే పెన్ డ్రైవ్ని తీసుకు వచ్చేసింది అనే ఒక కంగారులో పెన్ డ్రైవ్ అక్కడే కింద పడిపోయి తీసుకొని వెళ్ళిపోతుంది, కింద ఉండిపోతుంది. ఇంకా అలా నిషిక దగ్గరికి వస్తారు వైజయంతి, యువరాజ్ వాళ్ళు. తీసుకొచ్చావా, పెన్ డ్రైవ్ తీసుకొచ్చావా అని అడుగుతారు. తీసుకొచ్చాను, ఒక్క నిమిషం అని చెప్పి పాకెట్లో ఉండి తీద్దామంటే పెన్ డ్రైవ్ కనబడదు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏమైంది, పెన్ డ్రైవ్ ఎక్కడా అని అడుగుతారు. తీసుకొచ్చాను అనుకున్నాను కానీ అనలోపు, ఏంటి కానీ, ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది అని అంటాడు యువరాజ్. యువరాజ్, నువ్వు వెళ్ళి చూడు, అప్పుడు నా బాధ నీకు తెలుస్తుంది ఏం జరుగుతుందో అని అంటారు. అమ్మి, ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ కోసం ఇద్దరు గొడవ పడ్డం ఎందుకు, అయినా దీనంతటికి కారణం అదిగో ఆ జగదాత్రినే. తను కౌశికి ఫోన్ వస్తుందని అబద్ధం చెప్పకపోయి ఉంటే ఇప్పుడు ఇదంతా జరిగేది కాదు కదా అని అంటుంది. సరే, ఇప్పుడు ఆ విషయాలన్నీ పక్కన పెడదాం, ముందైతే మనం అనుకున్నది ముందు అనుకున్నట్టు చేద్దాం. ఎలాగో పెన్ డ్రైవ్ మిస్ అయిపోయింది కాబట్టి కౌశికి వదినని వెళ్ళనివ్వకుండా చేసి పెన్ డ్రైవ్ తీసుకోవచ్చు కదా అని అంటుంది నిషిక. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. అంటే ఏంటమ్మి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అంటుంది. ఏం లేదు, నేను అంటుంది ఒకటే, రేపు వదిన రెడీ అయి బయటకు వస్తారు కదా, ఆ టైంలో వదిన రూమ్ డోర్ లాక్ చేసేస్తే అప్పుడు వదిన బయటికి రాలేరు కదా అని అంటారు. ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు యువరాజ్. కరెక్టే, టైం దాటి వెళ్తే సీఎం కూడా అక్కడ ఉండరు, ఇంటర్వ్యూనే క్యాన్సిల్ అయిపోతుంది, కాబట్టి ఇలాగే చేద్దాం అని ఇంకా కౌశికిపై ప్లాన్ వేసుకుంటారు యువరాజ్ అండ్ నిషిక. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి, కేదార్ రెడీ అయి కిందికి వచ్చేసరికి కౌశికి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదేంటి, వదిన ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటే
ఇంకా అలా కౌశికి రెడీ అయ్యి ఆ పెన్ డ్రైవ్ని తీసుకొని ఎలా అయినా ఇది సీఎం ముందు ఖచ్చితంగా పెట్టాలి అని ఇంకా అలా రెడీ అయి వెళ్తూ ఉంటే నిషిక ఎవరికి తెలియకుండా రూమ్ డోర్ని లాక్ చేసేస్తుంది. ఒక్కసారిగా ఇంకా నిషిక అయితే అమ్మయ్యా ఇప్పుడు ఇప్పుడు హ్యాపీగా ఉంది, ఇంకా నేను ఎంతో హ్యాపీగా ఉండొచ్చు అని కిందకి వెళ్తూ ఉంటే అప్పటికే అక్కడ కౌశికి ఉంటుంది. ఒక్కసారిగా నిషిక అయితే షాక్ అయిపోతుంది. ఇదేంటి నేను చూస్తుంది నిజమేనా? ఆల్రెడీ నిషిక కౌశికి వదిన ఎక్కడుండడం ఏంటి అని షాక్లో అయితే ఉండిపోతుంది. అలా నిషిక వెంటనే అక్కడికి జగదాత్రి కేదార్ వస్తారు. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఎప్పుడైతే వీళ్ళు ఈ ప్లాన్ వేసుకున్నారో అదంతా జగదాత్రి అండ్ కేదార్ వింటారనమాట. విని ఎలా అయినా రేపు కౌశికి వదినని వాళ్ళకంటే ముందే ఇలా చేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు. ఫిక్స్ అయ్యి వదిన మీరు రెడీ అయ్యారా, త్వరగా రండి అని ముందే బయటికి తీసుకొచ్చేస్తారు. సో అలా అన్నమాట. ఇంకా తప్పించుకుంటారు. కౌశికికి ఈ విషయాలేం తెలీదు. వెంటనే జగదాత్రి నిషిక దగ్గరికి వస్తుంది. ఏంటే అలా చూస్తున్నాను నా వైపు అని అడుగుతుంది. ఒక్కటి కొడుతుంది నిషిక అని జగదాత్రి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే నిషిక ఏయ్ ఎందుకే ఎందుకు నన్ను కొడుతున్నావు అని అడుగుతారు. కొట్టాలా లేకపోతే చంపాలా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు నిషి? నీ ప్రాణాల కోసం కౌశికి వదిన ప్రాణాలని రిస్క్లో పెట్టాలనుకుంటున్నావా? కౌశికి వదినకి ఉన్న అంతా గుడ్ విల్ని పేరుని తీసేయాలనుకుంటున్నావా? చూడు నిషి, ఇలాంటి ప్రయత్నం ఈసారి చేశావు కాబట్టి నిన్ను కేవలం కొట్టి వదిలేస్తున్నాను. కానీ ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు కానీ కౌశికి వదిన పరువు తీయాలనుకున్నా, కౌశికి వదిన జోలికి వచ్చినా నేను ఏం చేస్తానో నాకే తెలీదు, గుర్తుపెట్టుకో అని ఇంకా అలా గట్టిగా చెయ్యి మెలితిప్పి నిషికకి చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది జగదాత్రి. ఇంకా షాక్లో ఉండిపోతుంది నిషిక. నేను ఎంత చెప్పినా దీనికి మాత్రం ధైర్యంగానే ఉంటుంది. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది? ఎలా అయినా దీన్ని ఏదో ఒకలా ఇరికిచ్చాలి, ఈ ఇంట్లో నుండి దీని పొగరు దించి బయటికి పంపించాలి అని నిషిక కోపంతో రగిలిపోతుంటే వైజయంతి అమ్మి ఏంది ఆ జగదాత్రికి కాస్త కోటింగ్ ఇవ్వలేకపోయావా అని అడుగుతుంది. అదే నాకు 2 దోశలేసింది, ఇప్పుడు నేను వెళ్ళి దానికి కోటింగ్ ఇవ్వాలా అని అంటుంది. అంటే నిన్ను కొట్టిందా? కొడుతుంటే చూస్తూ ఊరుకున్నావా అని అడుగుతారు. మరేం చేస్తాం, తన దగ్గర సాక్ష్యాలున్నాయి. మనం వదినని లాక్ చేయాలనుకున్న విషయం ముందే తెలుసుకొని వదినని తీసుకువెళ్ళిపోయింది. అలాంటప్పుడు ఏం చేస్తాం అని అంటుంది. అది నిజమే, సరే నువ్వేం కంగారు పడద్దులే. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ అలా ఇంకా కౌశికి వెనకాలే వచ్చి వదిన మేం బయలుదేరుతాం, మాకు కొన్ని పనులున్నాయని చెప్పి ఇంకా అలా బయలుదేరి వెళ్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా మీరు కూడా రావచ్చు కదా అని అడుగుతారు. లేదు వదిన మాకు పనుంది మీరు వెళ్ళండి అని ఇంకా వెంటనే అలా తన్నైతే పంపించేస్తారు. సో ఇంకా కౌశికి అలా బయలుదేరుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా మీనన్ మనుషులు కౌశికి ఉన్న దారిని అడ్డుకుంటారు. అటువైపు సీఎంని కూడా అడ్డగిస్తాడు. ఇంకా ఇద్దరు, ఇటువైపు కౌశికి అటువైపు సీఎం, ఇద్దరిని అడ్డగిచ్చి ఇద్దరిలో ఒకరు అటెండ్ అవ్వకపోయినా అక్కడ ఇంటర్వ్యూ ఆగిపోతుంది కదా అని ప్లాన్ వేసేసరికి ఆ ప్లాన్ని తిప్పి కొట్టడానికి ఆడ సింహంలా వస్తుంది జగదాత్రి అలియాస్ జేడి. ఇంకా అలా జగదాత్రి అలియాస్ జేడి అయితే మీనన్ దగ్గరికి వస్తుంది. ఏంటి మీనన్, తెలివితేటలు నీకు మాత్రమే ఉన్నాయా? మాకు కూడా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు కౌశికి వదినని చంపాలనుకుంటున్నావు కదా కౌశికి గారిని, అయితే ఒక్కసారి నీ రైట్ సైడ్ చూడు అని అంటుంది. రైట్ సైడ్ చూసేసరికి అక్కడ ఒక కెమెరా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూడు అని అంటుంది. లెఫ్ట్ సైడ్ చూసేసరికి కొంతమంది మీడియా వాళ్ళు అప్పుడే అక్కడికి వచ్చుంటారు. నాకు తెలుసు నువ్వు కౌశికి గారిని ఏదో ఒక నిర్మానుష్యమైన ప్లేస్లోనే అటాక్ చేస్తావని, అందుకే నువ్వు అటాక్ చెయ్యనివ్వకుండా 3, 2, 1 అననేలోపు ఇంకా కౌశికి ఉన్న ప్లేస్కి మీడియా వాళ్ళందరూ వచ్చేస్తారు. మీడియా వాళ్ళందరి ముందు గర్వంగా తల పైకెత్తుకొని నించుంటుంది కౌశికి. ఇంకా వెంటనే మీడియా వాళ్ళందరూ మీనన్ అనే పేరుని ఎప్పుడూ వినడమే తప్ప చూసింది ఎప్పుడూ లేదు. ఈ మీనన్ మీదే ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి. మీనన్ అంటే ఒక టైప్ ఆఫ్ రౌడీ గ్యాంగ్స్టర్ అనే చెప్పుకోవచ్చు అని చెప్పి ఇంకా మీనన్ని అందరు చూపిస్తూ ఉంటే చాలా అంటే చాలా కోపం వస్తుంది మీనన్కి. ఇంకా అక్కడి నుండి
పరుగులు పెడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు మీనన్. ఇంకా అలా మీనన్ అందరి ముందు ఏమీ చేయలేడు కాబట్టి చెయ్యలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రేయ్, ఇక్కడ ప్లాన్ ఫ్లాప్ అయింది, అక్కడ సీఎంనైనా ఏదో ఒకటి చెయ్యండి అని అడుగుతారు. బాయ్, లేదు బాయ్, ఇక్కడ సీఎం సిచ్యువేషన్ చాలా టైట్గా ఉంది, నేను ఏం చేసినా సీఎంని ఏమీ చేయలేకపోతున్నాం బాయ్, కిడ్నాప్ చేయడం అయితే ఇంపాసిబుల్ అని చెప్పేసరికి ఎలా అయినా కౌశికిని ఆపాలనుకున్నానే అని ఇంక అక్కడి వెళ్ళిపోతాడు మీనన్. సో కౌశికి ఇంటర్వ్యూకి రీచ్ అవుతుంది, సీఎంతో ఇంటర్వ్యూని అటెండ్ అవుతుంది. సార్, పబ్లిక్ ప్లేస్లో మీకు నేను ఒక వీడియోని చూపించాలి అనుకుంటున్నాను, ఈ వీడియోని చూశాక మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో మీ రెస్పాన్స్ నేను వినాలి అని అలా క్లియర్గా మీననే మినిస్టర్ని చీఫ్ జస్టిస్ రమాకాంత్ గారిని మర్డర్ చేసిన వీడియోని చూపిస్తారు. ఒక్కసారిగా సీఎం షాక్ అయిపోతారు. చూడండి, నిజంగా ఇంతలా ఇంతలా అన్యాయం జరుగుతుంది అని నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నిజం కౌశికి, నేను నీకు మాటిస్తున్నాను, ఎలా అయినా వీళ్ళని వెతికి పట్టుకొని ఎలా అయినా మిమ్మల్ని న్యాయం జరిగేలా చేస్తాను. రమాకాంత్ గారి ఆత్మకి శాంతి కలగాలి అంటే మీనన్ని వెతికి పట్టుకోవాలి. మీనన్ ఎక్కడున్నాడో పోలీస్ ఫోర్స్కి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, ఖచ్చితంగా వాడిని ఇంకొక నెల రోజుల్లో పట్టుకోమని చెప్తాను, ఇది పబ్లిక్గా నేను చేస్తున్న ప్రామిస్ అని ఇంకా మినిస్టర్ గారు చెప్పడంతో అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు సీఎం మాటలకి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మన స్టేట్ అందరూ. సో కౌశికి చాలా హ్యాపీగా అక్కడి వెళ్తుంది. మీనన్ ఇదంతా న్యూస్లో విని ఇప్పుడు నేను దొరికితే ఖచ్చితంగా నన్ను చంపేస్తారు, కాబట్టి నేను బయలుదేరాలి అని అలా యాబ్స్కాన్లోకి అంటే ఎగ్జైల్ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతాడు మీనన్. ఇంకా కొన్ని చిన్న చిన్న వేషాలు వేసుకొని భయంగా తిరుగుతూ ఉంటాడు. జేడీ, ఇదంతా నీ వల్లే ఇప్పుడు నేను కనీసం సిటీలో దర్జాగా తిరగకుండా ఒక పనివాడిలా వేషాలు వేసుకొని తిరగాల్సి వస్తుంది. నీ వల్ల నేను నా దందా మొత్తం ఆపేసి ఇప్పుడు మారు వేషంలో తిరగాల్సి వస్తుంది. దీనంతటికీ కారణం నువ్వే కదా, నిన్ను ఖచ్చితంగా చంపుతా, కానీ చంపే కంటే ముందు నువ్వు ఎవరు అనే నిజం తెలుసుకొనే చంపుతా అని గట్టిగా ఫిక్స్ అవుతాడు మీనన్. జేడీ మాటల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటాడు మీనన్. నీ వల్ల నేను ఒక విలువైన మనిషిని పోగొట్టుకున్నాను, ఒక విలువైన వస్తువుని విలువైన వాటిని పోగొట్టుకున్నాను అనే మాటలు కానీ, అండ్ దాని తర్వాత మన రైవల్రీ మొదలైందే చావుతో అన్న మాటల్ని కానీ మొత్తం గుర్తు చేసుకుంటాడనమాట మీనన్. అంటే నేను ఎవరిని చంపానో వాళ్ళ తరపే ఈ జేడీ, ఖచ్చితంగా నేను బయటకి అంతా తీసి ఎలా అయినా అసలు జేడీ వెనక ఉన్న మొహం ఎవరిదో నేను కనిపెట్టి తీరుతాను అని గట్టిగా పంతం పట్టి ఫిక్స్ అయిపోతాడు మీనన్. ఇది ఇలా ఉండగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. ఇంకా కౌశికి ఏమో, చూసారా పిన్ని, మీరు ఎంతలా భయపడ్డారు, ఎంతలా బాధపడ్డారు, కానీ ఇప్పుడు వాడు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో తెలియదు కాబట్టి ఈ కొద్ది కాలమైన మర్డర్స్ అండ్ ఇల్లీగల్ పనులు అన్నీ ఆగుతాయి. నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇదంతా మన దేవుడి దయే అని జగదాత్రి అంటుంది. ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా, కాబట్టి శివరాత్రికి సంబంధించిన అన్ని పూజలు మన ఇంట్లోనే చేద్దామని ఇంకా అలా శివరాత్రిని అయితే కండక్ట్ చేస్తారు కౌశికి అండ్ ఫ్యామిలీ. అప్పుడే ఇంకా జగదాత్రి కేదార్ దగ్గరికి అలా కౌశికి వస్తుంది. వచ్చి చూస్తూ ఉంటుంది. వదిన, నాతో ఏదైనా మాట్లాడాలా అని అడుగుతారు. జగదాత్రి, నాకు తెలుసు మీరు ఫ్యామిలీ కోసం ఎంత దూరమైనా వెళ్తారు కదా అని అంటారు. అంటే వదిన, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతుంది దాత్రి. నిషిక అండ్ యువరాజ్ నన్ను ట్రాప్ చేసి ఖచ్చితంగా నన్ను బంధించాలని, నన్ను వాళ్ళు ఖచ్చితంగా లాక్ చేసి మీనన్కి సాక్ష్యం అందించాలనుకున్నారని నాకు తెలిసిపోయింది. కానీ ఒకటి మాత్రం నిజం, మీకు న్యాయం వైపే ఉంటారని కూడా నాకు తెలుసు. ఇంత అభిమానం, ఇంత ధైర్యం, ఒక్కొక్కసారి చూస్తే నువ్వు దేనికైనా భయపడే అమ్మాయిలా కనబడతావు, కానీ ఒక్కొక్కసారి నీలో ఎంతో ధైర్యం కనబడుతుంది.
నేను ఇవాళ తెలుసుకున్న విషయం ఏంటి అంటే ఇన్ని రోజులు వంటింటి కుందేళ్ళ ఒక సాదా సీదా టీచర్గా ఉన్న జగదాత్రినే జేడి అని అనేసరికి ఒక్కసారిగా ఇంకా జేడి కేడి జగదాత్రి కేదార్ షాక్లో ఉండిపోతారు. వదిన ఏం మాట్లాడుతున్నారు మీరు అని. వద్దు దాత్రి, వద్దు, ఇంకా నా దగ్గర నిజాన్ని దాచిపెట్టాలి అని అనుకోవద్దు. మీరు మీరు జేడీకేడీగా మారే ముందే సాధు సార్తో మాట్లాడడం నేను విన్నాను అని అంటారు. ఎప్పుడైతే ఇంటర్వ్యూ కోసం ఆఫీస్కి బయలుదేరాలనుకుంటారో అప్పుడే క్లియర్గా జేడీకేడీగా, జై హింద్ సార్, ఇప్పుడే ఈ రూట్లో కౌశికి వదినని తీసుకువెళ్తున్నాం, మేము ఖచ్చితంగా మీనన్ని ట్రాప్ చేస్తామని జై హింద్ చెప్పడం అదంతా విని ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది. జగదాత్రి కేదార్ ఇద్దరి మొహం ఒకరికొకరు చూసుకుంటారు. చూడండి, ఒకటి చెప్తున్నాను, మీరు ఎందుకు ఈ ఐడెంటిటీని దాచిపెట్టారో తెలియదు, కానీ మీకు సెల్యూట్ చేస్తున్నాను. ఈ విషయాన్ని ఇప్పుడే ఫ్యామిలీ మెంబర్స్తో చెప్తాను అంటారు. వద్దు వదిన, వద్దు, మేము మా ఐడెంటిటీని రివీల్ చేసి అందరికీ రిస్క్ ఇవ్వాలని అనుకోవటం లేదు. ప్లీజ్ ఈ నిజాన్ని ఎవరితో చెప్పనని ప్రామిస్ చేయండి వదిన అని అంటుంది. పాపం జగదాత్రి, సరే దాత్రి, నేను ప్రామిస్ చేస్తున్నాను, ఈ నిజాన్ని ఎవరితో చెప్పను, కానీ మీరు చేసే సర్వీస్ని కూడా పొగడకుండా ఉండలేను అని ఇంకా అలా హ్యాపీగా జగదాత్రి కేదారే జేడి కేడి అని తెలుసుకుంటారు కౌశికి. అండ్ రేపు శివరాత్రి కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫిక్స్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.